రైట్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరికీ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ వెనక్కి కొంచెం వేసుకోండి, ఎండలో కాకుండా కొంచెం వెనక్కి వేసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మరి దేవుడు మహాకృపను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెలలో ఉపవాస మనోహర పండుగ జకరీ గ్రంథం నుంచి దేవుడు 2019లో మాట్లాడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఇది కంటిన్యూషన్గా జరిగించుకున్న దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు నలుదిక్కుల నుంచి మన దగ్గరికి ఈ ఆఖరి ప్రాంతానికి దేవుడు నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఆమె చూడండి, బైబిల్ గ్రంథంలో మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళిపోయి మరి ముందుకు మేము వెళ్ళాలని ఆశపడుతున్నాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. ఇప్పటి వరకు దేవాది దేవునికి సమస్త కార్యాలైనటువంటి దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనాలు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువా ప్రభువు నువ్వు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటానికి నీ మీదకి ఎవడుని రాడు, ఈ పట్టణంలో బహు జను సమూహము నాకు ఉన్నదని పౌలుతో ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి మేము ఈరవల్లి ప్రాంతంలో మరి పరిచర్య చేస్తుండగా మరి అక్కడ అద్భుతమైన పరిచర్య చేస్తూ అటు విజయవాడలో, మధురనగర్లో, అలాగే అరుందలపేటలో మరి పరిచర్య చేస్తుండగా మరి ఈరవల్లో కుమ్మర కాలనీలో మరి అక్కడ పరిచర్య చేస్తుండగా ఆ సమయంలో దేవుడు మా దగ్గరికి దైవజనులు టైటస్ బాగాని పంపించి మరి ఇదిగో ఆకిడి పట్టణ ప్రాంతంలో బహుజన సమూహం ఉంది, నీ ద్వారా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మంచాల మీద పడిన వాళ్ళు మీరు లేపబోతున్నావు, అంతేకాదు అనేక మంది తాగుబోతులను విడిపించబోతున్నావు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు మరి ఎలాగైతే ప్రభు అపోస్తలుని పౌలుతో మాట్లాడాడో మరి మాతో మాట్లాడి దైవజనులు టైటస్ బాగారితో మాట్లాడినప్పుడు మేము ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరి ఆకిడి ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ వాక్కుని మేము తీసుకొని ఉన్న పాటున కట్టుబట్టలతో మరి ఆకిడి ప్రాంతానికి వచ్చాం. ఆకిడి ప్రాంతానికి వచ్చిన దేవుడు మమ్మల్ని ఆ మాట విన్నాం. ఆ మాటన దేవుడు మమ్మల్ని ఎలా చేశాడంటే, నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చెయ్య ఇడవవు, నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చెయ్య విడవవు, ఏమీ లేని స్థితిలో వచ్చినను నిండుకుండగా నీవు మార్చుదువు, ఏమీ లేని స్థితిలో వచ్చినను నిండుకుండగా నీవు మార్చుదువు. ఎల్లోహిం ఎల్లోహిం నిన్నే స్తుతింతున్, ఎల్లోహిం నిన్నే స్తుతింతున్. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చెయ్య విడవవు, నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చెయ్య విడవవు, ఏమీ లేని స్థితిలో వచ్చినను నిండుకుండగా నీవు మార్చుదువు, ఏమీ లేని స్థితిలో వచ్చినను నిండుకుండగా నీవు మార్చుదువు. ఎల్లోహిం నిన్నే స్తుతింతున్, ఎల్లోహిం నిన్నే స్తుతింతున్. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చెయ్య విడవవు. హల్లెలూయా. హల్లెలూయా.
మరి దేవుని చిత్తం ఉంటే మరి మేము దైవజనుడి మాటిని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని దేవుడు ఏ విధంగా హెచ్చించాడో రేపు ఆ వాక్యం మీతో నేను మాట్లాడతాను. కానీ ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో 2 ప్రార్థనలు ఇద్దరు చేశారు. 2 ప్రార్థనలు ఇద్దరు చేశారు. 2 ప్రార్థనలు ఎవరెవరు చేశారంటే, పౌలు శీలలో చెరసాలలో ఉన్నప్పుడు చేశారు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘముగా ప్రార్థన చేసింది. ఈ రోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, సంఘముగా ఉన్న మీరు, సంఘముగా కొద్ది గుంపుగా ఉన్న మీరు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ చెరసాలలో ఉన్న పేతురు ఎలాగైతే విడిపించబడ్డాడో, అలాగే పౌలు శీలలో చెరసన్నప్పుడు ఆ పద్యాలతో ఆ సంగీతముతో ప్రార్థన చేసినప్పుడు ఆ చెరసాలు ఎలాగైతే పునాదులు కదిలినాయో, యేసు నామములో ఈరోజు చిన్నగా ఉన్న గుంపు మీరు ప్రార్థిస్తుండగా పేతురు చెరసాలంటే ఈరోజు మన సంఘం కట్టడం విషయంలోనే కానీ, అలాగే మన అవసరతల విషయంలో కానీ, అలాగే మన సంఘంలో వెళ్ళిపోయిన బిడ్డల విషయంలో కానీ, అలాగే ఇక్కడ మనకి దేవుడు ఆకిడి ప్రాంతమే కాదు, మనకిచ్చిన 7 ప్రాంతాలలో దేవుడు పరిచర్య ప్రారంభించాలంటే మనమంతా ఎలా ప్రార్థన చేయాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, చేతులు లేని వాళ్ళు చప్పట్లు కొట్టకండి. చేతులు ఉన్న వాళ్ళు కట్టుకుంటే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీరు చప్పట్లు కొడుతుంది ఎవరికంటే దేవాది దేవునికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఆ ప్రార్థన మనం చేయాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం. ఏం కావాలా చెప్పండి? పశ్చాత్తాపం ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆమేన్. ఇంకోటి ఏంటి, దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాను అన్నాడంటే, నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్న దేవుడు చెవి యొగ్గి ఉన్నాడు, ఆలకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మీరు ఈ రోజు చెప్తున్న మాట ఏంటంటే, నీవు పశ్చాత్తాపడినప్పుడు నువ్వు ఎలాగవుతావు అంటే నీతిమంతుడిగా మారతావు. అందుకు ఏప్రిల్ 2023 24వ తారీఖు నుంచి ఏప్రిల్ 2024 2020 తారీఖు వరకు ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో నీ నోటు ద్వారానో లేకపోతే నీ చూపు ద్వారానో, అయ్యా ఇదిగో నీ కదలికల ద్వారానో ఎక్కడైనా తప్పు చేస్తుంటే అది ఒప్పుకొని పశ్చాత్తాపడి సరిదిద్దుకొని మనం ప్రార్థన చేద్దాం ఇవాళ. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరున్నదా? హల్లెలూయా అన్నప్పుడు ఏం చేయాలా చెప్పండి? హల్లెలూయా దేవుని స్తోత్రం అని చెప్పాలి. నిద్ర వచ్చేస్తుందా? నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి స్తోత్రాలు చెప్పండి. మండి టెండలో ఉన్నాం, నిద్ర వస్తుందా? నీరసంలో దేయాలు ఏ శ్రమలు తొలగిపోను గాక, బలహీనతలు ఏ శ్రమలు తొలగిపోను గాక. మీరు ఒక రోషం గల వ్యక్తులుగా ప్రార్థన చేయను గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? పేతురు చెరసన్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేశారు? చిన్న గుంపు. ఎవరో ఉన్నారా ఎవరో లేరని కాదు, కానీ మనం చిన్న గుంపుగా ప్రార్థన చేస్తే ఏదైతే అడ్డుకుంటుందో ఇక పరిచర్యకు ప్రతిది కూడా యేసు నామములో తొలగిపోను గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 10వ అధ్యాయము 24:10. సామెతలు 24:10. భక్తిహీనుడు దేనికి భయపడును? సామెతలు 24:10. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిన ఎడల నువ్వు చేత కానివాడు అవుతావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇక్కడ ఎంతమందినైనా శ్రమ వచ్చి కృంగుదలతో మరి ఉపవాస మనోహర పండగలకి ఇక్కడ అడిగి పెట్టి ఉన్నాడో, అయ్యా ఇదిగోనైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అయ్యా ఇదిగో అందరి హృదయాలను ఎరుగున్న దేవుడు అని అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ వచ్చిన ప్రకారం చెప్పిన ప్రకారమైనా అందరి హృదయాలను ఎరుగున్న దేవుడు నాయన, అందరి హృదయాలనైనా ఇదిగో చూస్తున్న దేవుడు నాయన. అయ్యా ఇదిగో నేను మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నది ఇదిగో ప్రకటన గ్రంథంలో నువ్వు లేఖన సెలవు ప్రకారమైనా అయ్యా 2 వ్యక్తులు మాట్లాడుకుంటే చెవి యొగ్గి అయ్యా వాళ్ళకి వంగి చూస్తున్న దేవుడు నాయన. అయ్యా మేము చేసే ప్రార్థన అయ్యా ఇక్కడ మాట్లాడుతూ ప్రతి మాట నాకు నీ బిడ్డలందరికీ ఇక్కడ అయ్యా ఇదిగో నేను అయ్యా ఇదిగో మీరు మాతో మాట్లాడి మా హృదయాలను ప్రభా నూతన పరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అలా అదేవిధంగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, సామెతలు 24. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి ఎందుకంటే
రేకేషేకి అవరమ్మ మన తేజస్య రేకెటెల మా జంటరగదన హత్తెలిబో లేబ్రో శకల ధరణ సంతరగదన హత్తెలి మరుము లేబో రేబో శకల రాకన హత్తెలి మా జంటరగదన. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు ఏడి మాడి పడినాడు మరలా. ఒకవేళ నువ్వు ఈ ప్రార్థనకు వచ్చిన నీవు అనేక విషయాలు నువ్వు పడిపోయినప్పటికీ కాడా ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది అంటే సరిదిద్దుతుంది. ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది? మాటలు వస్తే పలకండి, మాటలు వచ్చినాయి అంటే పలకండి. లేదా మౌనంగా ఉంటే, మౌనంగా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? మౌనంగా ఎవరు ఉంటారు? సమాధుల్లో పాత పట్టిన వాడు మౌనంగా ఉంటారు. మీరు సజీవంగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈరోజు మనం అదే పశ్చాత్తాప ప్రార్థన ఈ వాక్యం అయిన తర్వాత మనం చేయబోతున్నాం. నువ్వు పడిపోయావా? నీ బలిపీఠం కూలిపోయిందా? ప్రార్థన చేయలేకపోతున్నావా? వాక్యం చదవలేకపోతున్నావా? దేవునితో గడపలేకపోతున్నావా? కానీ ఈరోజు దేవుడు నీ పశ్చాత్తాప ప్రార్థన ద్వారా మరొక నూతన క్రియ నీ జీవితంలో చేసి అద్భుత రీతిలో పడిపోయిన ప్రాకారాన్ని మరలా కట్టబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అలాగే 24వ అధ్యాయము, అదే 24వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, కీడు చేయు పన్నాగం పన్నివారికి తంటాలు మారిన పేరు పెడతారంట. ఏంటంట? కీడు చేయి పన్నాగ. చూడండి, నువ్వు బాగుపడుతుంటే ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన సేవ ఎదుగుతుంటే ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన సేవ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అనేక మంది ఈర్ష్య కలుగుతుంది. వాళ్ళకి పేరేంటంట? వాళ్ళ పేరేం పేరంట? తంటాల మారి వాళ్ళ పేరు. వాళ్ళు పాస్టర్లు అవ్వచ్చు, లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళు అవ్వచ్చు, మన సంఘంలోకి వస్తున్న వాళ్ళు ఒకరు మనకి వ్యతిరేకంగా లాగొచ్చు, లేకపోతే రాజకీయంగా మరి లేకొచ్చు. వీళ్ళందరి పేర్లు ఏం పేరు పెట్టాడు దేవుడు? తంటాల మారి. తంటాల మారిగా ఉన్న వాళ్ళని ఒకవేళ దేవుని సేవకి ఎదురు తిరిగితే, నేను ఇప్పుడు చెప్పే వాక్యం ముందు మీకు వెళ్ళి నేను తర్వాత దాంట్లోకి నేను రాబోతున్నాను. హల్లెలూయా. ఆ విధంగా తంటాల మారిగా దేవుని సేవను అడ్డుకుంటే వాళ్ళ దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం. నా కుమారుడా, నా కుమారుడు ఎవరితో అన్నాడు? సొలొమోనుతో అన్నాడు, నా కుమారుడా యెహోవాని గణపరచు. మనం ఇప్పుడు ఎవరిని కనపరుస్తున్నాం? ఎండలో ఉండి కూడా మనం ఎవరిని కనపరుస్తున్నాం? ఇక్కడ టెంటా లేదు, ఏమీ లేదు. ఎండలో నిలబడి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎండలో నిలబడి ఈ రాళ్ళు కాలుతున్నా కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు మనం ఏం చేస్తున్నాం? గణపరుస్తున్నాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఆగటానికి వీలు లేదు. హల్లెలూయా. కష్టాల్లోనే కానీ, సమయంలో కానీ, అస్తమయంలో కానీ, ఎండని కానీ, పగలని కానీ, రాత్రిని కానీ, వర్షమని కానీ, ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉపవాస ప్రార్థన ఆగటానికి వీలు లేనే లేదు. హల్లెలూయా. అందుకు మన దేవుణ్ణి మనం గణపరుస్తున్నాం. కాబట్టి చదవండి పాస్టర్ గారు. యెహోవాని గణపరచుడి, రాజులను గణపరచుడి, అలాగు చేయి వారిని. ఎలాగంట? ఎవరితో అన్నాడు ఈ మాట? సొలొమోను రాజుతో అంటున్నాడు. సొలొమోను రాజుతో ఏమన్నాడంటే, అలాగు చేయి వారిని జోలికి నువ్వు పోగొద్దు సొలొమోను, నువ్వు పోతే ఏమవుతావు అని. అట్టి వారికి ఇప్పుడు సంఘం మీద లేకపోతే ఎదుగుతున్న సేవకుడి మీద అనేక వీర్షకలు లేస్తున్నాయి. అనేక మంది ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగా నిలబడి మీటింగ్లు పెడితే మీటింగ్ పెట్టకూడదని ఆపుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంట? హఠాత్తుగా అపాయం, ప్రమాదము, తటాస్తు అంటే ఆపది. అది ఎలా వస్తుందో తెలీదు. ఎందుకు? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? మనము ఈ లోకాన్ని బట్టి దేవుని సేవ చేయట్లేదు, ఈ లోక ఆస్తిని బట్టి సేవ చేయట్లేదు. కానీ నన్ను దేవుడు మార్చిన, ఏ విధంగా అయితే తాగు నుంచి పాపను నన్ను విడిపించిన దేవుడు ఏ విధంగా అయితే నన్ను మార్చాడో ఆ విధంగా దేవుడు కొద్దిమంది ఆత్మలను రక్షించాలని లక్షల రూపాయల జాబు వదిలిపెట్టి ఈ మారుమూల గ్రామానికి, ఈ మారుమూల ప్రాంతంలోకి రావటానికి కారణం ఏంటంటే కొన్ని ఆత్మలను దేవునికి అప్పచెప్పాలా. చెప్పాలి కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఆస్తులు కూడబెట్టుకోవాలను, ఏదేదో సంపాదించుకోవాలను, ఇక్కడ ఏదో పేరు బ్యాగులు తీసుకోవాలను, ఏ సమయంలో లిఫ్ట్ చేయాలని రాలేదు. కానీ దేవుని కొరకు కొన్ని ఆత్మలైనా రక్షించాలా. ఏం చేయాలా? దేవుని కొరకు కొన్ని ఆత్మలైనా
రక్షించాలని ఆశతో వచ్చాం కాబట్టి వ్యతిరేకంగా ఎవరు తిరిగినా, రాజకీయ నాయకులైనా సరే, ఎవరైనా సరే, పాస్టర్లైనా కానీ ఎవరైనా కనుక వ్యతిరేకంగా తిరిగితే వాళ్ళకి ఏమొస్తుందని చెప్తున్నాడు సొలొమోనుతో ఆపద తటాస్తముగా ఎలా వస్తుందో తెలియదు. దాని కింద వచ్చిన వెంటనే రాసున్నది ఒకసారి చదవండి. వారి కాలము ఎప్పుడు ముగినో అందుకు నేను ఇప్పుడు నాతో ఎదురు తిరుగుల మాట చెప్తా. దేవుని సేవలకి ఎదురు వెళ్ళొద్దు. ఎవరికి వెళ్ళొద్దు? దేవుని సేవకులకి ఎదురు వెళ్ళొద్దు. అందుకే దేవుని సేవకుల్ని ఏమీ అనొద్దు. అందుకు ఏ దైవ సేవల గురించి ఇక్కడ నా సంఘంలో కానీ ప్రసంగంలో కానీ ఎవరిని గురించి ఒక్క మాట కానీ, ఎందుకంటే తెలుసా, దేవుని చేత అభిషేకించబడిన వాడు దేవుని సేవకుడు. అందుకు దావీదుకి సౌలు దొరికినప్పుడు చంపేయొచ్చు, కానీ దావీదు సౌలుని చంపాడా? చెప్పండి. చంపలా. గుడ్డను కోసి ఇదిగో నువ్వు నాకు దొరికేవని సూచనగా చేపించాడు, కానీ అభిషేక్తుని ముట్టలేదు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దైవ జనులకి వ్యతిరేకంగా తిరిగిన ఎవరైనా సరే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఏం చేస్తానంటున్నాడు? వాక్యంలో చెప్పండి. వాడి జీవితం ఎప్పుడు. అందుకు దేవుడు పనికి అడ్డం వస్తే దేవుడు లేపేయటానికైనా సరే ఆలస్యము. ఆయన బిడ్డలకి వ్యతిరేకంగా వచ్చిన ఎవరిని కూడా ఊరుకోనే. అలాగే ఎక్కడ జరిగింది ఉందా బైబిల్లో? చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 27వ వచనం చదవండి. అంతలో చెరసాలలో నాయకుడు మేలుకొని చెరసాల తలుపునియు తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారని అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయిన. ఏం జరిగింది ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు అపోస్తులు పౌలు శీలని ఆయన ఏం చేశాడో తెలుసా? రాబా శంతలగన హత్యలేరేనామా ఏం చేశాడో తెలుసా? అని ఒక సేవకు పిలుచుకున్నారు. ఎవరిని చెప్పండి? ఎవరిని? పౌలు శీలను. దేని కొరకు? ఏమని ఉంటుందంటే అక్కడ అన్య జనుల కొరకు. ఆమె పిలుపు అపోస్తులుగా 17:40 అంటాడు, నిన్ను అన్య జనులు ఎలుగుగా ఉంచి ఉండటానికి ఏం పిలిచాడు దేవుడు? చెప్పండి. పౌలు శీలని ఏం చేశాడు? 13:40 అక్కడ ఉంటుంది చూడండి. నువ్వు భూదిగంతుల వరకు, అపోస్తలుల 13:40 అన్నాడు, నీవు భూదిగంతుల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు ఎలుగా ఉంచునని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. ఆమేన్. ఆ మాట పట్టుకుని దేవుడు పౌలు శీలలు ఏం చేశారు చెప్పండి? ఆస్యల వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతీయ ప్రదేశంలో ధరలేరి మాసియా దగ్గరికి వచ్చి బీతునికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారికి వెళ్ళనీయలేదు. అంతటా మాసిదోనియా దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు ఎక్కడంటే ఇది 16వ అధ్యాయం, అపోస్తలుల 16వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి. అంతటా వారు మాసిదోనియా దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్తులకు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను ఏడుకున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగిన. ఆమె ఏం కలిగింది? పౌలుకి దర్శనము కలిగింది. హల్లెలూయా. అక్కడేంటో ఇదిగో ఈ పట్టణంలో బహుజన సమూహం ఉన్నదని దర్శనం కలిగింది. ఇక్కడేంటో ఆసియాకి వెళ్ళదు మాసిదోనియాకి వెళ్ళమని చెప్పేసి అక్కడ దేవుడు దర్శనము. ఆమె మరి ఈ రోజు మేము కూడా మరి ఆ ఏర్వల ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య జరుగుతుండగా నా దేవుడు ఏం చేశాడు? మీరు అక్కడ కాదు, మీరు ఆకిడు ప్రాంతానికి మీరు వెళ్ళాలి. ఆమేన్ అని దైవజనుడితో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అలాగా ఒక వ్యక్తి ఇక్కడ ఎవరో ప్రార్థన చేస్తుంటారు, అయ్యా ఇదిగో మా బొమ్మరెడ్డి వారి వీధి ప్రాంతంలో, మా సమతానగర ప్రాంతంలో, మా బోసరాజు గారి ప్రాంతంలో, అలాగే ఇదిగో అంగుళూరు ప్రాంతంలో, వర్రపట్నం ప్రాంతంలో, విజయవాడ ప్రాంతంలో ఇదిగో నీవు వెళ్ళాలి అని ఎవరు రావాలి, ఒక మంచి దైవజనుడు అని ఎవరో ఒకరు ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఈ రోజున 7 ప్రాంతాల్లో దేవుడు బ్రాంచ్లను ఓపెన్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇక్కడ అన్నాడు, అతనికి అక్కడ ఏమన్నాడు? నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను ఏడుకుంటున్నట్టు. ఏంటంటే ఒక వ్యక్తి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. బిడ్డలారా,
ఇందాక నేను చెప్పాను, దైవజనుడికి వ్యతిరేకంగా తిరిగితే ఏమవుతుందంటే ఇది ఇలా చేస్తుంటే ఆ రాజు ఏం చేశాడు, జైలధికారి ఏం చేశాడంటే పౌలు శీలను ఎక్కడికి తీసుకెళ్ళాడు, సరసాల్లో తీసుకెళ్లి తనని హింసించారు, బాధ పెట్టారు, కృంగదీశారు. మరి ఈ రోజు పరిచర్యలో జరుగుతున్నది అదే. పరిచర్య చేసుకుంటూ వెళ్తుంటే, ఎవరికి మనం ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్తుంటే పనిగట్టుకొని ఏం చేస్తున్నారు, పరిచర్యను పాడు చేయాలని అనేక మంది శత్రువులు లేస్తున్నారు. హల్లెలూయా. అమ్మ బాగున్నారా తల్లి? అమ్మ బాగున్నారా? ఆరోగ్యం బాగుంటుందా? ఈ ఎండలో తిరగకండి, బాగా ఎండలు వేస్తున్నాయి కదా, ఎండలో తిరగకండి, భయంకరంగా ఎండ ఉంటుందండి. ఎండలో తిరగద్దు, సాయంత్రం 4 గంటల తర్వాత తిరగండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. చూడండి, ఆ విధంగా దేవుడు తన పరిచర్యను తను చేసుకుంటూ పౌలుసలు ఏమైపోయారు, వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఏం చేశారు ఇక్కడ, తను ఏం చేశారు చెప్పండి, చెరసాలు వేశారు. ఈరోజు సంఘములో కానీ సేవకులు కానీ అనేక మంది వ్యతిరేకతలు ఎందుకు లేస్తున్నారంటే కారణం ఆల్రెడీ 2024 సంవత్సరాల క్రితం బైబిల్లో రాసి పెట్టుంది. ఆమె పరిచర్య చేస్తే ఎవరు లేస్తారంట, వ్యతిరేకులు లేస్తారు, అస్థిపరులు లేస్తారు, అనేకమైన విద్రోహులు లేస్తారు. అయినప్పటికీ మనం ఎలా ఉండాలి తెలుసా, నా మట్టుకు బ్రతికిడికిస్తే చావైతే లాభం అని ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి మనం, నా మట్టుకు బ్రతికిడికిస్తే చావైతే మనం డూ ఆర్ డై. ఏం చేయాలా, చావుకైనా రెడీగా ఉండాలా. అనుకూల పరిస్థితుల్లో కాదు, ప్రతికూల పరిస్థితులనే కాదు, అసలు అక్కడ జరగదు అనుకున్న పరిస్థితుల కాడ మనం ఎలా ఉండాలంటే దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా మనం ఉండాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇక్కడ మరి పౌలు శీలలో జడిసారా, జడవల తన ప్రాణాన్ని పెడతాను. ఇక్కడ ఏం చేశారంటే సిద్ధపడిపోయి ఉన్నారు. ఆమేన్. ఏమైపోయారు, తన ప్రాణాన్ని కూడా సిద్ధపరిచే సన్నిపోవటానికి కూడా రెడీ అయి ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎలా సిద్ధపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు దేవుడు ఉంటాడు. ఆమేన్. ఉంటాడా ఉండడా? మరి ఈరోజు మన సేవలో రోజుకి అంచులంచులకు ఎత్తబట్టడానికి కారణం ఏంటో తెలుసా, ఐ విల్ డూ ఆర్ డై. ఎవరి కొరకు, యేసు కొరకు. అందుకే చిన్నడు మనం పెట్టుకున్నాడు, రన్ ఫర్ జీసస్. ఎవరి కోసం పరిగెత్తాలా, మనం ఆరోగ్యం కొరకు కాదు, మన ధనం కొరకు కాదు, లేకపోతే మనం ఏదో సంపాదించుకోవడానికి కొరకు కాదు. కానీ నీవు నేను దేని కొరకు, రన్ ఫర్ జీసస్. దేవుని కొరకు కొన్ని ఆత్మలు రక్షించడానికి మనం ఏం చేయాలా? నీకు అనారోగ్యం ఉందా, అయినప్పటికీ దేవుడి మందిలో రా. చనిపోయిన స్థితిలో ఉన్నావా, అయినప్పటికీ దేవుని మందికి రా. కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, దేవుని మందికి రా. ఆ దేవుడు నిన్ను నీ బాధను తొలగించి నోటిని నవ్వుని సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ప్రతి బలహీనతలు విడుదల చేసి నూతన ఆరోగ్యం దేవునికి ఇస్తాడు. ఆమె ఉపవాస ప్రార్థన ఎందుకంటే నీ కృంగిపోయిన బలిపీఠాన్ని కట్టడానికి, ఆమె నీకు ధైర్యం నింపడానికి. హల్లెలూయా. నీకు నూతనమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. అంతేకాదు, సేవలో నువ్వు కృంగిపోయి ఉన్నావా, వ్యతిరేకతలు వస్తున్నాయా, వేదన చెందుతున్నావా, భయపడకు నా సేవకుడా, ధైర్యంగా నిలబడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఒక ప్రణాళికతో దేవుడు మనకి ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆమేన్. దైవజనుడా, నీవున్న ప్రాంతానికి నిన్ను ఒక ప్రణాళికతో దేవుడు తీసుకెళ్తే ఎవరో అన్న మాట నువ్వు లోబడిపోయి శ్రమ వచ్చేప్పుడు కృంగిపోతే నువ్వు చేతకాని వాడు అయిపోతున్నావు. ధైర్యంగా వెళ్ళు, నీ ప్రార్థన రూములోకి వెళ్ళు, ప్రార్థన రూములో ధైర్యంగా ప్రార్థన చేయి. దేవుడే దాని సదాకాలం హస్తము నీకు తోడుగా ఉంచి రక్షింప నేర్కొన్నట్టు హస్తము కూర్చోలేదని ఆయన ఏలుగుని మీద ప్రకాశించి నీ వెళుతున్న ప్రాంతం అంతా మెట్టగున్న ప్రాంతాలని నిర్గమకాన్ని మెరుగుపరచను సరళము చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మెట్టగున్న ప్రాంతాలని దేవుడు సరళము. యెషయా 45:2 ప్రకారము నీకన్నా ఒక దూతను ముందుగా ప్రాంతానికి దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అక్కడికి మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. కాబట్టి మేము తొయ్యని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయోపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణము రోమీలు ప్రస్తావనమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆకివిడి ఇక్కడ ఏమంటాం మనం, ఆకివిడి మండలం ఏంటిది, ఇది ముఖ్య పట్టణం. ఆకివిడికి 16 గ్రామాలకి ఇది ఏంటిది ముఖ్య పట్టణం. దేవుడు మరి మమ్మల్ని అలాగా ఈ ముఖ్య పట్టణానికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. 20 ప్రాంతంలో పరిచర్యని విడుదల పెట్టి అక్కడ ఒక దైవజనుడికి అప్పచెప్పి ప్రాంతానికి వచ్చి ఇక్కడ మరలా జీరోతో మొదలైన తర్వాత దేవుడు అద్భుత రీతిలో ఈ ప్రస్తావమైన ముఖ్యమైన పట్టణంలో మమ్మల్ని దేవుడు నిలబెట్టి దేవుడు ఎంతగానో మాకు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఆరోగ్యం విషయంలో కానీ, సేవ విషయంలో కానీ అన్ని విషయాలు దేవుడు కృపనిచ్చాడు. కారణం ఏంటో తెలుసా,
దేవుడు కృప మాకు ఉంది, దేవుడు మాట మేము విన్నాం కాబట్టి. ఆమేన్. మరి దైవజనుడి మాట మరి మీరు దైవజనుడి మాట మీరు వింటున్నారా? మీ దైవజనుడి మాట చెప్పిన మాటకు లోబడుతున్నారా? దైవజనుడికి వ్యతిరేకం తిరుగుతున్నారా? నంటాను దైవజనుడికి వ్యతిరేకంగా నువ్వు తిరిగితే ఆశీర్వాదాలు నీకు నువ్వు ఆపేసుకున్నట్టే. దేవుని మాట కనుక నువ్వు వినకపోతే నీవు శాపానికి నువ్వు గురికిపోతున్నావు. ఈరోజు రోగాలతో, ఎందుకు బలహీనతలతో, ఎందుకు అప్పులతో, ఇది అనేక ఆర్థిక సమస్యలతో ఎందుకు ఈరోజు ఇంకా ఇంట్లో కూర్చొని ఒక్కదాన్ని ఏడుస్తున్నావో తెలుసా? ఎందుకు రోగం వచ్చి ఎప్పుడు చనిపోతావు నీకు తెలియకున్నావో తెలుసా? నీవు ఎవరి మాట వినలేదంటే దేవుడి మాట, దైవజనుడి మాట నీ వినలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం అని ఒక్కటే నేను చెప్తున్నది తెలుసా? నువ్వు ఎవరి మాట అంటే దైవజనుడి మాట వినాలా. మొట్టమొదటిగా దేవుడి మాట ఎప్పుడు వింటావు? దేవుని సన్నిధిలో రెగ్యులర్గా వస్తున్నప్పుడు, దేవుని మందిరంలో దగ్గర వస్తున్నప్పుడు, ఇటువంటి ఉపాస దినాలు ప్రతిష్ఠించినప్పుడు, ఉపాస దినాలకు వస్తున్నప్పుడు నువ్వేంటో డబ్బు కోసం నువ్వు చూస్తున్నావు, 500 రూపాయల కోసం నువ్వు చూస్తున్నావు. ఇంకా దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వేం చేస్తున్నావు? ప్రత్యేక కొడుకులు పెట్టినా కొడుకులకు వెళ్ళలేకపోతున్నావు. నీ సొంత కార్యాలను చూసుకుంటున్నావు, నీ సొంత పనుల కొరకు వెళ్తున్నావు. ఎక్కడెక్కడ ఫంక్షన్కి వెళ్తున్నా కానీ దేవుని పనికి, దేవుని మందిరంలో నువ్వు ఉండలేకపోతున్నావు బిడ్డ. అందుకే ఈ రోజు నీ కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఎందుకో తెలుసా? నీవు దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు చేయకుండా, దైవజనుడు చెప్పిన ప్రకారం చేయకుండా నువ్వు తిరుగుతున్నావు కాబట్టి ఏది కాడ నీ ఇంట్లో సమాధానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దైవజనమా, మేము ఇంతగా ఆశించబట్టానికి కారణం ఒకటే, మా దైవజనుడు టైటస్ గారు చెప్పినట్టు మేము చేసాం. ఈరోజు అంచెలంచెలుగా మమ్మల్ని ఇచ్చి ఎలా తెలుసా? ఏ పాటి వాడనను నేను, నన్నెంతగానో హెచ్చించావు, అంచెలంచెలగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి అడనను నేను, నన్నెంతగానో హెచ్చించావు, అంచెలంచెలగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. మరి ఈ రోజున మేము ఇంతగా హెచ్చించబడటానికి కారణం ఒకటి, దైవజనుల మాట మేము విన్నాం, దేవుని స్వరం మేము విన్నాం. ఈ ప్రాంతానికి రావడానికి 40 రోజులు ఉపవాసం ఉండి, ఇదిగో ఈ ప్రాంతంలో ఏ విధంగా దైవజనులతో దేవుడు మాట్లాడి భయంకరంగా ఉంటుంది ఆ ప్రాంతము. అది రక్త ప్రాంతము. అందరూ పారిపోతారు కానీ గాక. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మరి మేము ఒక్కటే ఈరోజు మీకు చెప్తున్నమాట, ఉపవాస ప్రార్థనలు మిమ్మల్ని మీరు సిద్ధపడి చేసుకోండి, మిమ్మల్ని మీరు సర్ది చేసుకోండి, పశ్చాత్తాపడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంక అక్కడ విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున జరుగునని అక్కడ వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటమి. అప్పుడు లూదియా దైవభక్తులకు స్త్రీని చూడను. ఆమె యోధారంగ పొడి నమ్మి తుతైర పట్టణస్త్రాలు. ఆమె హృదయమును తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచిన. హల్లెలూయా. మరి మేము ఇక్కడ చేస్తున్న పరిచర్యలో అనేక మంది కఠిన హృదయాలు మార్చబడ్డాయి, ఆగిపోతున్న హృదయాలు మార్చబడ్డాయి. మా దగ్గర ఏ ట్రైనింగ్ లేదు, ఎక్కడ బైబిల్కి మేము చదవడానికి వెళ్ళలేదు. దైవజనులు నేనైనా పరిశుద్ధాత్మ స్వరం ఇంటూ చెబుతామే తప్ప మా సొంత ఆలోచనతో కానీ మా సొంత బుద్ధితో చెప్పట్లేదు. కాబట్టి ఆయన వాక్యం చెప్పడం కాబట్టి అనేక మంది తాగుబోతులు మారారు, అనేక మంది తిరుగుబోతులు మారారు, అనేక మంది ఈ లోకానుసారంగా బంధింపబడిన వాళ్ళు విడిపించబడ్డారు. మమ్మల్ని దేవుడు పంజాబు అలాగే హైదరాబాద్ వరకు నార్త్ సౌత్ లో తిరిగిన ప్రదేశం కాకుండా అనేక ప్రాంతాలకు దేవుడు నడిపించాడు. హల్లెలూయా. బలమైన పరిచర్యను దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అనేక మందికి రక్షణ ఇవ్వడానికి దయచేసి ఇదే ప్రాంతంలో, ఇక్కడ ఆకుడు ప్రాంతంలో హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, అలాగే కొమ్మూరు నుంచి, అలాగా ఇది చుట్టుపక్కల భీమారం నుంచి, ఉండి నుంచి, చెరుకువాడ నుంచి, కలిసిపొడి నుంచి, ఈ బోసురాజు కాలం నుంచి, దుంపగడప నుంచి, రాబా శంతల గదర తిమ్మరాజు కాలం నుంచి అనేక మంది నలుదిక్కుల నుంచి నడిపించి ఈరోజు దేవుడు ఇక్కడ 3 సంవత్సరాల పరిచర్యలో 30 మందికి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఆ తుతైర పట్టణస్థురాలు లూదియా హృదయాలు తెరచబడి ఈ రోజున అంత గొప్ప పరిచయం దేవుడు ఇచ్చిన. దేవాది దేవుడు చెప్పకూడదు, దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఆమెను ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఉండడని ఏడుకొని మమ్మల్ని బలవంతుని చేశాను. హల్లెలూయా. మరి ఈ రోజున మమ్మల్ని కాడ మరి సమతా నగర్లో మరి సత్యవతి గారు
మమ్మల్ని ఇదే విధంగా దేవుడు బలపరచడం, ఉదయం తెరబాటు వల్ల మేము సమతానగరం చేసే పరిచర్యకు అక్కడ కొంతమంది చెల్లెలు, అలాగే అక్కలు, అలాగే అమ్మ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, ఎంతగానో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ అక్కడ పరిచర్యను దేవుడు సాగిస్తున్నాడు. హల్లెలూయా. మరి అక్కడ ప్రతి చివరి బుధవారం అభిషేక విడుదల కూడిక జరుగుతుంది. ఎవరైనా ఎటువంటి శక్తులతో బంధించబడినా, ఎటువంటి రోగాలతో బంధించబడినా, ఎటువంటి వెయ్యి ఇంకా నా జీవితం అయింది అని పాపంలో పడిపోయిన వాళ్ళు, ఇంకా మేము ఆ జీవితం వద్దు చచ్చిపోతాం అనుకున్న వాళ్ళు, ఇదిగో అనేక మంది యవన బిడ్డలని లవ్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఈ వ్యర్థమైన ఆలోచన చేసిన వాళ్ళని అనేక మందిని దేవుడు ఆ ప్రాంతంలో విడిపించాడు. మిమ్మల్ని అక్కడ విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా మీరు ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే కనుక ఖచ్చితంగా లాస్ట్ బుధవారం మన సమతానగర్లో మరియు అభిషేక విడుదల కూడా జరుగుతుంది. మీ అందరికీ మా ఆహ్వానం. హల్లెలూయా, హల్లెలూయా. మేము ప్రార్థన స్థలం నిలుచుండగా కూతురని దయ్యం పట్టినదై సోది చెప్పాడు చేట తన యజమానికి బహులాభం సంపాదించిన ఒక్కడు చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మును ఎంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారు ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఈమె అలాగూ అనేక దినములు చేయను కనుక పౌలు వ్యాఖ్యపడి తన వైపు తిరిగి, నీవు ఈమెను వదులుపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించునని ఆ దేవుని చెప్పనమంటే వెంటనే అది ఆమెని వదిలి వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యజమానులు తమ లాభ సాధన పోయినని చూసి పౌలు సెలను పట్టుకుని గ్రామ చావులకు అధికారులకు ఈడ్చుకొని పోయారు. ఇదంతా ఇందాక నేను చెప్పిన ప్రకారం పౌలు సెలను ఎందుకు తీసుకెళ్లారంటే, ఒక గారడి చేసే ఒక వ్యక్తి ఉంటుంది. ఆ వ్యక్తి డబ్బు కోసం ఆశపడతాయి. రోజు చాలా మంది కాడ ఒక సేవకుడు వెళ్ళి వేరే అదే ప్రదేశంలో సంఘం కడితే ఎందుకు వద్దంటున్నారంటే డబ్బు. దేనికోసం చెప్పండి? ఆ డబ్బు దేని మీద ఆధారపడ్డారు వాళ్ళు? నోరు తెరమిటి చూడండి. దేనికోసం ఆధారపడ్డారు? నోరు మనకు ఉన్నాయా? దేవుడు స్వరాలు ఇచ్చాడా? చెప్పండి. నోరు స్వరాలు ఇస్తే సప్లై వస్తుంది. ఇక్కడ నేను అంటాను ఇప్పుడు కూడా అక్కడ స్విచ్ చేస్తేనే లైట్ వెలిగిద్ది. అలాగే మీరు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు వెళ్తారు. మౌనంగా మీరు ఉండొద్దు. ఆమె మీరు ఎలా ఉండాలా? సన్నిధిలో ఎలా ఉండాలా? యాక్టివ్గా, చురుకుగా, హుషారుగా ఉండాలా. హల్లెలూయా. మీరు దెబ్బరేసి మొక్కలాగా ఉండకూడదు. ఎలా ఉండాలా? హుషారుగా ఉండాలా. ఆమె మీ ఇక్కడ చెప్తుంది అది, ఇక్కడ కాదు. మీరు ఇక్కడ వెళ్ళి ఏది వాలిపోయిన చెట్లాగా ఉంటాయి, ఎండిపోయిన చెట్ల వాలిపోయిన కాబట్టి జీవితం బాగుంటలేదు. హుషారుగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. దేవుని సన్నిధిలో సుఖ సంతోషాలు కలవన్నాడు. అక్కడ తప్ప ఇంకా ఎక్కడెక్కడ సంతోషం లేదు. ఈ ఉపవాస ప్రార్థన తెలుసా? నీ ఒక్క దినాలు సమాప్తం చేయటానికే. ఆమేన్. దేని కొరకు? నీ దుఃఖ దినాలు సమాప్తం చేయటానికే ఈ ఉపవాస మనోహర పండగలు. ఆమె ఇక్కడికి వచ్చి కాడ ఈ ఉపవాస మనోహర పండుగ కాడ నువ్వు ఏడు మూల పెట్టుకుంటే ఇంకెక్కడ వస్తుంది సంతోషం నీకు? నువ్వు ఏ రోగం పొట్టతో వచ్చావా? పొట్ట తగ్గిపోతుంది. ఆమె గడ్డలు కరిగిపోతున్నాయా? గడ్డలు కరిగిపోతాయి. రోగంతో వచ్చావా? రోగాలు తొలగిపోతాయి. సాతాను దెయ్యంతో వచ్చావా? దెయ్యాల కాడ చేస్తున్నామని అది విడుదల వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కూర్చొని దెయ్యాన్ని ఏం చేశారు? పౌలు సెలలో బంధించారని తెలిపోమంటే ఏంది? వెళ్ళిపోయింది. అటువంటి అభిషేకం గల సంఘం ఇది. ఆమె 12 దినాన్న మరి దుంపగడ ప్రాంతంలో భయంకరమైన శక్తితో పడని ఇతను 10 నిమిషాల్లో విడుదల చేసి వచ్చేసాడు. హల్లెలూయా. ఎన్నో నెలల నుంచి ఎన్నో వచ్చారు. ఇక్కడ ఒక 100 తాయితులు, ఇక్కడ ఒక 100 నిమ్మకాయలు, ఇంటికి గుమ్మానికి 10 నిమ్మకాయలు, పెద్ద రాయి ఒకటి, ఇవన్నీ కడతాయి. అన్నిట్లో తీసి పాడేసి యేసయ్య దేవుడు ఒక్క నిమిషంలో యేసయ్య నామంలో చెప్పండి. యేసయ్య నామంలో నమ్మితే చాలు నీవు దురాత్మలను ప్రాలద్రోలే, దుఃఖితులను ఆదరించే. ఉపవాస ప్రార్థన తెలుసా? దురాత్మ ప్రాలు దాటానికి, దుఃఖితులను ఆదరించడానికి, మనసది నెమ్మలేని వాళ్ళకి నెమ్మదినివ్వడానికి ఈ మనోహర పండుగలు. హల్లెలూయా, హల్లెలూయా. రోగంతో నవర్రా, దెయ్యాలతో పట్టి ఉన్నవర్రా, అడిగిపెట్టు, నీ జీవితాన్ని మార్చేస్తున్న దేవుడు. ఆమె యు విల్ నెవర్ బి సేమ్ అగైన్ యువర్ లైఫ్. యేసయ్య మందిరం ఒక్కసారి అడిగిపెట్టి చూడు, నా దేవుడు నీ జీవితాన్ని తిరిగి రాకపోతే అప్పుడు చెప్పు నాకు. హల్లెలూయా. ఎందుకు రోషంగా చెప్తున్నా తెలుసా? పౌలు సెలకి ఏ అధికారం ఇచ్చాడో ఆ అధికారంతో నా దేవుడు ఆఖరి పట్టణానికి పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి అక్కడ చాలా మంది దైవజనులు ఎందుకు ఒక సంఘము అంటాను, నీ సంఘములోనికి, నీ ఊరిలోకి మరొక దైవజనుడు ఎందుకు పంపిస్తున్నారంటే నీ దగ్గర సత్తా లేదు కాబట్టి. ఏం లేదు? చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా.
నీ ఊరిలోకి మరొక దైవజనుడు వస్తున్నాడంటే నువ్వు సరైన సేవ, రోషం గల సేవ, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాలని సేవ చేయలేకపోతున్నా. కాబట్టి ఈ పూతేనిదేమి ఏ విధంగా అయితే ధనం మీద, ఆస్తుల మీద, పేరు ప్రఖ్యాతుల మీద నువ్వు ఆధారపడుతున్నావు. కాబట్టి దైవజనుడు, రోషం గల దైవజనుల్ని, ఏలియాన్ లాంటి దైవజనుల్ని, యెహోషువ లాంటి దైవజనుల్ని, దెబోరా లాంటి దైవజనురాల్ని, ఎస్తేర్ లాంటి దైవజనురాల్ని నీ ప్రాంతంలోకి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. నీవు రోషం కలిగిన సేవ చేస్తే వేరే దైవజనుడి దగ్గరికి రాడు. నువ్వు భయపడిపోయి ఈ పూతోని దెయ్యం ఎలాగైతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడబెట్టి అపోస్తలుని పౌలుని సరసాలు వేస్తే సేవ ఆగిపోతుంది అనుకుంటున్నావేమో నా కుమారుడా. అది జరగని పని. ఆమేన్. అది జరగని పని. ఇక్కడ అన్నాడు చూడండి, ఆమె యజమానులు తమ లాభసాధనం దేని కొరకంట? లాభము. హల్లెలూయా. అంటాను, ఈ లోకంలోనికి ఏం తీసుకొచ్చి వచ్చేటప్పుడు ఏమి పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేవు. ఉన్న దానిలో సంతోషంగా నువ్వు ఉండు. హల్లెలూయా. ఉన్న దానిలోనే సంతోషంగా 10 నిమిషాలు ఇంకా ముగించబోతున్నాను. ఆమేన్. చూడండి, నేను చదువుకుంటూ వెళ్తాను. పౌలు శీలను పట్టుకొని గ్రామ చావుడులోనికి అధికారులకు తీర్చుకొని పోయేది. అంతటి న్యాయాధిపతులు దిగొచ్చి వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు ఎక్కడంటే చూడండి, 16 అధ్యాయము 20 వచ్చిన 6 నుంచి కంటిన్యూషన్గా చదువుకుంటూ వస్తున్నాను. 34 వరకు కంటిన్యూషన్ చదువుతాను. అందరికీ జాగ్రత్తగా అండి. గ్రామ చావుడులోనికి అధికారులతో ఇడుకొని పోయి అంతటి న్యాయాధిపతులు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమిలమైన మనం అంకించుటికైనా చేటికైనా కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణములు గలిబిలు చేయుచున్నారని చెప్పింది. ఈ రోజున సేవకి ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? సేవకులు వచ్చి తాగమంటున్నాడా? తిరగమంటున్నాడా? పాపం చేయమంటున్నాడా? లేకపోతే దెయ్యాలు ఉండమంటున్నాడా? ఇవన్నీ విడుదల చేస్తున్నారు. ఈ విడుదల చేయటం వల్ల వాళ్ళకి దేని కోపం వస్తుంది? శాతబడులు చేసే వాళ్ళకి ఏమొస్తుంది? కోపం. హల్లెలూయా. అందుకే మనం ఆరాధన చేస్తున్న ఎందుకు లేస్తున్నారు పైకి? ఆరాధన చేస్తున్న ఎందుకు ఎక్కువ సౌండ్ వచ్చేస్తుందంటున్నారో తెలుసా? వాళ్ళు ఉన్న దురాత్మలు బయటికి. వాళ్ళు మంచోలే, చాలా మంచోళ్ళు. వాళ్ళు దేవుని దీవించును గాక. కానీ మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే వాళ్ళు పాపం చేస్తున్న పూతేని దేవుని కోసం ప్రార్థన చేయాలా? సంఘం కట్టకుండా లేపుతున్న పూతేని దేవుని కోసం ప్రార్థన చేయాలా? మీటింగ్లు పెట్టకుండా ఆపుతున్న పూతేని దేవుని కోసం ప్రార్థన చేయాలా? హల్లెలూయా. యేసునాల పూతేని దేవుడు ఇప్పుడే నరకబడునే గాక. వాడు తల, హల్లెలూయా, వాడి తలకు ఇప్పుడే నరకబడునే గాక. వాడి చేతులు ఇప్పుడే చేతులు తెగ నరకబడునే గాక. వాడి మన సంఘం మీద చూపుతున్న కళ్ళు యేసునాల గుడ్లు ఇప్పుడే పేకబడునే గాక. హల్లెలూయా. వాడి సంఘము చూస్తే వాడికి భయం పుట్టును గాక. ఆ విధంగా పురుగలుపుతున్న చేతబడులు చేసిన వాడు యేసునాల వాడి స్థావరాలు కూలిపోవును గాక. వాడే మందిరంలోనికి పరిగెత్తుకుంటా, అయ్యా మీకోసం మేమే ఇలా చేతబడులు చేసాము, మీ మీద ఇదిగో విష ప్రయోగాలు చేసాము, మీ మీద ఇలా దేవతలను పంపించాను నేనే అని వాడే మందిరంలోకి వచ్చి ఒప్పుకొని గాక రానున్న రోజుల్లో. హల్లెలూయా. చూడండి, గలిబిలు చూస్తామని ఒక అపోహలు తీసుకొచ్చేస్తున్నారు. ఈరోజు మంచి సేవ చేస్తూ అందరి బాధ నుంచి విడిపోయిన కుటుంబాలు కడుతూ, తాగుబోతులు విడిపిస్తూ, పాపలు ఉండలు విడిపిస్తుంటే గలిబిలు చేస్తున్నాం. ఒక నింద ఏం చేసింది? పూతేనిదేమో ఆ సేవకుల మీద. ఈరోజు అనేక మంది అలాంటి సేవలు ఇబ్బందులు పడుతున్నారు. నా కుమారులారా, దైవజనులారా, భయపడొద్దు. దేవుడు చెప్తున్న మాట, నీకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు చేయి. ఎవరికాడ నిన్ను ఆపలేరు. దేవుడు తలుపులు తెరిస్తే మూయటం ఎవడ తరం కాదు. దేవుడు పని ప్రారంభిస్తే దాన్ని ఆపడం ఎవడ తరం కాదు. దేవుడే నిన్ను పిలిస్తే నీ పిలుపుని అడ్డుకోవడం ఎవడ తరం కాదు. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు పిలుపుని ఎవడ ఆపగలిగాడా? ఎవరికాడ ఆపలేకపోయారు. హల్లెలూయా. సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోయి యెరూషలేము నుంచి రోమా వరకు అద్భుతమైన పరిచర్య చేసిన దైవజనులు పౌలు శీలలు. హల్లెలూయా. చూడండి, అప్పుడు జనసమూహం వారి మీదకు దుమ్మిగా వచ్చును. ఈరోజు మన మీద కాడ అలాగే వస్తున్నారు. ఏం చేస్తున్నారే? మనం ఒక్కలమైనప్పుడు ఇక్కడ అనేక మంది మన మీదకి ఏమొస్తున్నారు? దుమ్మిగా వస్తున్నారు. అనేక మంది సేవకులు కలుస్తున్నారు. అనేక మంది మన మీదకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? మనకి న్యాయము చేయబోతున్నాడు. ఆమేన్. ఎంతమంది వచ్చినా మనతో పాటు ఉన్నారు. ఎవరు? దేవుడు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. హల్లెలూయా. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించి ఇటువంటి జరిగిన మనం భయపడకుండా ఉండును గాక. ఆమేన్.
సంఘములు ఇటువంటి జరగబోతున్నాయి రానున్న రోజుల్లో. ఇలాంటివి రాబోతున్నాయి. 2028 సంవత్సరం నుంచి ఇలాంటివన్నీ జరగబోతున్నాయి. అలాంటి అప్పుడు మనం భయపడకుండా నా మట్టుకు బ్రతికిస్తే చావైతే లాభమని రోషం గల వ్యక్తులుగా మనం ఉండును గాక. ఆమెన్. వారు చావు దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అంతటా అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలను త్రోసి వారి కాలుకు బొండ వేసి బిగించును. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలో దేవుని ప్రార్థించుతూ ఈరోజు మనము మధ్య నరనజ్యములో 12 గంటల సమయంలో 11:30 సమయంలో మిట్ట మధ్యాహ్నము అపోస్తుడైన పేతురు మేడ మీదకెక్కి ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేయబోతున్నాము. హల్లెలూయా. దర్శనాలు చూడబోతున్నాం. దేవుని స్వరం వినబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అలాగా ఆ పేతురు చేసినప్పుడు ఘనమైన విజయాన్ని పొందాడు. ఇక్కడ పౌలు శీలలు ఏం చేస్తున్నాడంటే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదులు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాలలు పునాదులు అద్దెరును. ఆమేన్. ఏం జరిగింది? ఏ ఉపవాస ప్రార్థన ద్వారా ఈ సంఘానికి నీకు ఏదైతే అపవాది అడ్డుగొడగలు వేసినాయో వాడు పునాదులు చెప్పలు కూడా దేవుని నామని మహింపరుద్దాం. వాడు వేసిన చెరసాల పునాదులు కదలబోతున్నాయి. వాడు వేసిన ప్రాకారాలు కోలబోతున్నాయి. అకస్మాత్తుగా ఈరోజు యేసు నామములో నీ రోగం మీద ఒక భూకంపము కలగబోతుంది. నీ సమస్య మీద ఒక భూకంపం కలగబోతుంది. నీ ప్రతి విషయంలో ఒక భూకంపము కలగబోతుంది. హల్లెలూయా. భూకంపం కలిగితే ఏమవుతుంది? భూమి కంపిస్తుంది, అక్కడ ఉన్న ప్రాంతం కదులుతుంది, అవన్నీ కూలిపోతాయి. అంటే నీ సమస్యలన్నీ కూలిపోబోతున్నాయి. ఆమె నీ రోగము కూలిపోతుంది, నీ బాధ కూలిపోతుంది, నీ సమస్య కూలిపోబోతుంది. రోజు చెప్పని కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. మొదటి రోజున దేవుడు అద్భుత రీతిలో నీ సమస్య కాడిని విరగొట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అద్దెరుని ఎంటలో తలుపులు తెరుచుకొనెను. ఇప్పుడు దాకా ఏదైతే అపవాది బంధించిందో ఆ తలుపులన్నీ తెరవబడబోతున్నాయి. హల్లెలూయా. ఏదైతే నీకు ఆర్థికంగా ముగిపడ్డదా, రోగంగా ముగిపడ్డదా, సంఘము కట్టకుండా ఆపుతున్నారా, నీ అనేకమైన విషయాల్లో ఆటంకాలన్నీ వేసి తలుపులు ఎనప గడిలాగా కట్టబడినయా? నా దేవుడు యెషయా 45:2 ప్రకారం ఇనప గడులు ఎత్తగడ పగలగొట్టబడి నీ కార్యాలన్నీ ఆయనే పరలోక ధననిధి నుంచి విడుదల చేసి కట్టలేని మందిరాలు దేవుడు కట్టించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడో ఒక చిగురుని అనే వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి నీకు కావాల్సిన ధనాన్ని ఇచ్చి అక్కడ ఆ స్థలాన్ని నువ్వు చూస్తున్న స్థలమంతా నీకు ఇస్తానని చెప్పిన స్థలాన్ని దేవుడే కొనించబోతున్నాడు. హల్లెలూయా. ఎకరాలు దేవుడే పోతున్నాడు. సేవకుడా, ఎకరాలు ఇప్పుడు దాకా ఒక సెంటు భూమి కాదు లేదా, ఎకరాల దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమె ఒక బలమైన మీటింగ్ ఒక ప్లేసు, ప్రార్థనకు ఒక ప్లేసు, పార్కింగ్ ఒక ప్లేసు, 3 ఎకరాలుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నీ దగ్గర ఏమీ లేదా, ఆ స్థలం దగ్గరికి వెళ్ళి రూపాయి పాత వచ్చి ఇదిగో అడ్వాన్స్ ఇస్తానని చెప్పు. నా దేవుడు త్వరలోనే ఆ స్థలం నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామములో ఆ కార్యాలన్నీ జరిగినందుకు దేవునికే మహిమ కలుగును గాక. 4 జరిగింది చూడండి. ఉపవాస ప్రార్థన చేసి ఏమేమో జరుగుతాయంటే, 1 భూకంపం కలిగిద్ది. ఆమె ఏం కలిగిద్ది? భూకంపం కలిగితే సమస్యలన్నీ ఎక్కడెక్కడే విరిగిపోతాయి. హల్లెలూయా. 2ది సరసాలు పునాదులు. ఏంటి? నీ మీద వేసిన పునాదులన్నీ ఏమైపోతాయి? కదిలిపోతాయి. 3ది నీవు వేసిన అడ్డగోడలు వేసిన చాతలు వేసిన తలుపులన్నీ తెరవబడతాయి. ఆమేన్. 4ది నీ మీద వేసిన బంధకాలు ఏదైతే అపవాదేసిందో బంధకాలన్నీ ఊడిపోతాయి. హల్లెలూయా. ఈ ఉపవాస దినాల్లో అది జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చివరి వచనం, అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసించిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ఆమేన్. ఉపవాస ప్రార్థనకి ఏం రాబోతుంది? దుఃఖాన్ని నాట్యంగా దేవుడు మారానుభవం మధురముగా మార్చగల, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మౌనతుడా. ఈ కృపలు నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. 3 బారిన జీవితాలను చిగురింపచేయగల అందమా. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు
మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ప్రియమైన దైవజనమా, నేను ముగిస్తున్నాను. ఇంకా ఇదిగో ఆ సరసల్లో ఉన్నప్పుడు దేవుడు పౌలీసులు ప్రార్థించినప్పుడు అన్నిటి నుంచి విడిపించినప్పుడు అక్కడ జైలు అధికారిలాగా ఒకవేళ నీ జీవితం ఉందేమో, జైలు అధికారి ఏం చేస్తున్నాడు అక్కడ? అప్పుడు పౌలు నీవు ఏ హాని అంతటా చెరసాలలో నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచిండు చూచి ఖైదులు పారిపోయినని కత్తి దూస్తుంటాం. ఈరోజు నీకున్న సమస్యలు బట్టి చనిపోవాలనుకుంటున్నావేమో, నీకున్న బాధను బట్టి చనిపోవాలనుకుంటున్నావేమో. నువ్వు చనిపోవద్దని దేవుడు చెప్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. నీ రోగానికి ఈ రోజే విడుదల, నీ సమస్యకి ఈ రోజే విడుదల, నీ బాధకి ఈ రోజే విడుదలని సైన్యములకు అధిపతి యెహోవా చాలుస్తాను. నువ్వు నమ్మి లైవ్లో చూస్తున్న ఎక్కడున్నా కానీ విశ్వాసిస్తే నీ జీవితం ఈ రోజే నూతనమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అలాగా నీకు దేవుడు చేసిన తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒక మాట, వారి ఎలుపులకి అప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పును. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునికి శిలకు సాగిలిపడి. ఎవరికి సాగిలిపడాలి ఇంక ఈ రోజు నుంచి? ఈరోజు డాక్టర్ల వైపు, మాంత్రికుల వైపు, ఈ లోకస్తుల వైపు, అధికారుల దగ్గరికి వెళ్ళి, చర్చి కడతలేదని అధికారుల దగ్గరికి వెళ్ళి, బాధ వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళి, వ్యతిరేక అధికారుల దగ్గరికి వెళ్ళి ఒకవేళ వాళ్ళని సాగిలి పడ్డావేమో, ఈ రోజు నుంచి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేనే లేదు. నువ్వెవరి దగ్గర సాగిలిపడంటే నిన్ను నన్ను పిలుచుకున్న ఆ రక్షణించిన ఆ దేవుడికి మనం సాగులు పడిన గాక. ఆమె సాగిలిపడి వారి ఎలుపులకు తీసుకుని వచ్చా, ఇలారా రక్షణ పొందుడికి నేను ఏమి చేయగలని. అందుకు వారు ప్రభు యేసుని విశ్వాసించు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుని చెప్పి అతని వారందరికీ దేవుని వాక్యం బోధించి ఆ రాత్రి గడిలోనే అతను వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగిను. వెంటనే అతను వారు బాప్తిస్మం చెప్పడం దేవుని నామమున మేము పలుకుతాం. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన దేవుడు నీకు స్వస్థత, దేవుడు నీకు విడుదల, దేవుడు నీకు ఆ బంధకాల నుంచి విడిపిస్తే ఇంకా ఆలస్యం చేయకుండా రక్షణ పొంది దేవుని దగ్గరికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకొని చిన్న 4 పాయింట్లు ఉన్నాయి. ఆ 4 పాయింట్లు చదివి మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. మనం 10:30 నుంచి ప్రార్థన ప్రారంభమవుతుంది. అందరి కాడ 10:30 కల్లా ఎగ్జాక్ట్గా రండి. దేవుడు 1 గంట అయినా సరే దేవునితో గడుపుదాం. ఆమె చూడండి, ఆ విధంగా దేవుడు ఒక్క మాట అడగండి, యేసయ్యా మనుషుల ఎదుట సాగలపడనయ్యా, మనుషుల మీద ఆధారపడనయ్యా. నువ్వు లేఖనాలు సెలవిచ్చిన ప్రకారము మనుషులు నమ్ముకున్నట్టుంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నావు నాయన. పౌలు శీలలు నాయన, అధికారులను ఆశ్రయించలేదయ్యా. సరసలో బంధించిన అధికారులను ఆశ్రయించలేదు నాయన. పేతురు కడప జైలు అధికారిని ఆశ్రయించలేదు నాయన. అయ్యా మేము ఆ గుంపంతా కూడి ప్రార్థన చేశారయ్యా. పౌలు శీలలు నాయన పాటలతోనూ పద్యాలతోనూ కీర్తనలతోనూ నేను స్తుతించారయ్యా. భూకంపం వచ్చింది నాయన, పునాదులు కదిలినాయ్యా. మేము కాడనాయన మా రోగాలను బట్టి, మా సమస్యలను బట్టి వైద్యుల చుట్టూ తిరిగేమేమో, ఇదిగో నేను అధికారుల చుట్టూ తిరిగేమేమో నాయన. మా సంఘం విషయం గురించి, మా మందిరం కట్టడం గురించి, మా అవసరతల గురించి అందరి దగ్గరికి వెళ్ళేమేమో. మమ్మల్ని క్షమించు ప్రభువా. మేము ఇంకెక్కడికి వెళ్ళము నాయన. నీ ఎదుట సాగులు పడతామయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటామయ్యా, మౌన చాటు నివసిస్తామయ్యా. మా జీవితాలు మార్చగల దేవుడు అయ్యా, మా బాధలు మార్చగల దేవుడు అయ్యా, మా సమస్యలు మార్చగల దేవుడు అయ్యా, మా బాధలు మార్చగల దేవుడు అయ్యా, మా ప్రతి విషయంలో మార్చగల దేవుడు అయ్యా. నీ కృపనివ్వండి అయ్యా, నీ కృపనివ్వండి అయ్యా, నీ ధైర్యం అనివ్వండి అయ్యా, నీ శక్తినివ్వండి ప్రభా. మహిమ కార్యాలు మీరు జరిగించండి ఆయన, అద్భుతము చేయమని ప్రభా, ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. మాలో పిరికితన ఆత్మ తీసేనానండి, ధైర్యం గల ఆత్మ దయచేయండి ఆయన. 1 తిమోతి ప్రకారం ఆయన ఇంద్రియ నిగ్రహగల శక్తిని మాకు దయచే ప్రభా. పిరికితన ఆత్మ తీసేనైనా ధైర్య గల ఆత్మకు దయచే ప్రభా. నీ కొరకునైనా అయ్యా సమయం అనక అసమయం అనక పరిగెత్తే ధైర్యాన్ని మాకు దయచేయమని, అనుకూల పరిస్థితులు కాదు ప్రతికూల పరిస్థితుల కాడ చేసే ధైర్యం మాకు వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన వసతులు ఉన్నాయి. యేసు నామములో వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి వచ్చును గాక. నూతన ఆత్మలు నలుదిక్కుల నుండి వచ్చును గాక. తూర్పు నుంచి పడవ నుంచి ఉత్తరం దక్షిణ నుంచి యేసు నామములో పిలుచును గాక. వాళ్ళు బిగబెట్టిన వాస్తాలు యేసు విడిపించబడును గాక. ఈ మందిరం అంత అభిషేకంతో నింపబడును గాక. ఈ మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ విడుదల పొందును గాక. సంతోషంగా వాళ్ళు తిరిగి వెళ్ళును గాక.
నోటిని నవ్వుతూ ఉండును గాక. ఇక్కడ మందిరము కట్టబడును గాక. సమత నగర మందిరము కట్టబడును గాక. భీమారంలో మందిరములు కట్టబడును గాక. భీమారంలో హౌస్ సొంతమవును గాక. సమత నగర్ ఇంకనైనా 23 సెంట్లు నీ సొంతమవును గాక. సమత నగర్ 32 సెంట్లు సొంతమవును గాక. యేసయ్య ఇదిగో ఎదురుగున దిక్కు 32 సెంట్లు సొంతమవును గాక. యేసు నామములో స్పాన్సర్ లేచును గాక. అయ్యా చిగురు వ్యక్తులను పంపించును గాక. యేసు నామములో 32 సెంట్లు సొంతమవును గాక. అనాథాశ్రమం కట్టబడును గాక. మందిరం మంచి మందిరం కట్టబడును గాక. మంచి గృహం కట్టబడును గాక. అయ్యా ఇదిగో ప్రభు యేసు నామములో అక్కడ నాయన అయ్యా ఇదిగో నేను ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా 20 లక్షలనైనా అయ్యా 30 లక్షలు యేసు నామములో సమకూర్చబడును గాక నాయన. అయ్యా ఇదిగో ఈ 32 సెంట్లకు ప్రభా అయ్యా ఇదిగో నైనా యేసు నామములోనైనా యేసు నామములోనైనా పరిశుద్ధాత్మ 45 లక్షలు నీ సొంతమవును గాక నాయన. స్వాన్సన్ లేచును గాక నాయన. లర్న్సన్ లేచును గాక నాయన. అయ్యా ఇదిగో బోస్రాజ్ కాలనీలో బ్రాంచెస్ లేచును గాక నాయన. వరపట్నంలో బ్రాంచెస్ లేచును గాక నాయన. విజయవాడ వరలక్ష్మణలో బ్రాంచ్ లేచును గాక నాయన. అంగళూరులోనైనా బ్రాంచ్ లేచును గాక నాయన. అక్కడ సేవకులుగా మేము వెళ్ళను గాక నాయన. అయ్యా 12 మంది సేవకులను లేపును గాక నాయన. అయ్యా ఇదిగో మే నెలలో జరగబోతున్న ప్రభా వెళ్ళబోతున్న పాస్పోర్ట్ రెన్యువల్కు అంతా నేను ఏ ఆటం లేకుండా నేను సంక్రమంగా జరుగును గాక నాయన. అయ్యా సమతానంలో మట్టి సరి చేయబడును గాక నాయన. అయ్యా ఇదిగో చుట్టూ ప్లారీ కట్టబడును గాక నాయన. 1,50,000 రూపాయలు ప్రభా కట్టడానికి ఏ సునామలో సమకూర్చబడును గాక నాయన. మందిరానికి 10 లక్షలనైనా ఏ సునామలోనైనా ప్రభా దైవజనులు పలికిన విధంగానైనా అయ్యా ఇదిగో దూరం నుంచి వచ్చిన వ్యక్తి 10 లక్షలు అని చెప్పిన విధంగా ఏ సునామల వ్యక్తి నువ్వేనైనా నడిపించును గాక నాయన. అక్కడ కరెంట్ స్తంభాలు వచ్చిన గాక నాయన. అయ్యా ఇదిగో నేను లోన్ ఇవ్వడానికి అక్కడ పన్నునైనా కట్టే అధికారులతో ఎరవగొడతా మీరే మాట్లాడును గాక నాయన. అనాథాశ్రమం కట్టడును గాక నాయన. ఏదో రాలికి నేను ప్రతి రోజు అక్కడ సహాయం చేయను గాకనైనా. అయ్యా ఇది అక్కడ చలివేంద్రం మధ్యకి చలివేంద్రం పెట్టబడును గాకనైనా. మే నెల చలివేంద్రం మధ్యకి చలివేంద్రం పెట్టబడును గాకనైనా. కార్యాలు జరిగించబడును గాకనైనా. అయ్యా యేసు నామములో ఇవన్నీ నువ్వు ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నేను ప్రభా అయ్యా ఇదిగో అపోస్తల కార్యములు అయ్యా ఇదిగో నేను 5:29 వచ్చిన ప్రకారం నాయన మేము మనుషులకు లోబడకుండా ఉండును గాకనైనా. మనుషుల మాట మేము వినకుండా ఉండును గాకనైనా. అయ్యా అపోస్తలుడు పౌలు మేము మనుషులకు లోబడం గాని మా కొరకు సిలువలో మరణించిన దేవుని మాటకి మేము లోబడుతున్న విధంగా ఆ మనసే మాకు ఉండును గాక. యేసు నామములో ప్రార్థనని మీరు అంగీకరించి అయ్యా ఇదిగో నేను ఈ మే నెలలో నేను మేము అడిగిన ప్రతిదీ కూడా మీరే జరిగించుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి కూడా దేవుని నామమున ఉంటుందా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే అందరి రండి రావాలి త్వరగా రావాలి. అందరికి వందనాలు అందరికి వందనాలు. మరి ఇది మన బొమ్మరెడ్డి వారి వీధిలో ఆ రైల్వే స్టేషన్ గోడం రోడ్లో మరి యేసయ్య మహిమ మందిరం నిర్వహిస్తున్న ఉపవాస మనోహర పండుగలు మరి ఏప్రిల్ 24, 25, 26 తారీఖుల్లో మరి ప్రతి సంవత్సరము మరి 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల 4 మాసాలు ప్రతి నెల 3 దినాలు ఉపవాస పండుగలు జరుగుతున్నాయి. ఎంతో మందికి విడుదల జరిగినాయి, ఎంతో మందికి స్వస్థతలు జరిగినాయి, అనేక మంది రక్షణ పొందారు. అంతేకాదు కాకుండా మోడుబరి జీవితాలు శిఖరింపచేశాడు, మారా అనుభవ జీవితాలు మధురంగా మార్చాడు. మరి ఎన్నో అద్భుతాలు మరి యేసయ్య మహిమ మందిరంలో జరిగిస్తున్నాడు. మరి మీరును రండి ఆ దేవ దీవెనలు పొందాలని కోరుకుంటూ ఇట్లు మీ దైవజనుడు ప్రవక్త శాంసన్ జోస్ గారు మీకు అందరికి ఆహ్వానం పలుకుతున్నారు. అలాగే మా కుటుంబం తరపున మేమందరం ఇక్కడ మేము ఆహ్వానం పలుకుతున్నాం. మరి మా బిడ్డల కాడ మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఒక చిన్న మాట ఇప్పుడు చెప్పండి. అందరు ఇన్విటేషన్ చేయండి. ఉపవాస మనోహర పనులకి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి మరి మీ కష్టాలు, వేదనలు, బాధలు, కన్నీళ్లు దేవుని సన్నిధిలో ఆయన మీ అన్ని సమస్యలు తీర్చినట్లుగా ప్రతి ఒక్కరికి ఉపవాస పండుగలకు ఆహ్వానం తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి దేవుని దీవెనలు పొందాలని, మీ సమస్యల నుంచి విడుదల పొందాలని, అదేవిధంగా మీ బంధకాల నుంచి విడుదల పొంది ఆ దేవుని కృప పొందుకొని మీరు ఆశీర్వదింపబడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ఈ ఉపవాస మనోహర పండుగలకి ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ రండి, మీ జీవితాలను మార్చుకోండి. యూ విల్ నెవర్ బి సేమ్ అగైన్. యువర్ లైఫ్ కమ్ టు బొమ్మరెడ్డి వారి వీధి యేసయ్య మహిమ మందిరం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆల్ ఆర్ వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ. మరలా టుమారో 10:30కి ఐ విల్ మీట్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు లైవ్లో చూసిన బిడ్డలు కాడ దీవించును గాక. వాళ్ళ బంధకాలను తొలగించును గాక. వాళ్ళతో మాట్లాడిన ప్రతి మాటలు అనుగ్రహించి దేనికి భయపడకుండా ధైర్యంగా ఆత్మతో ముందుకు దేవుడు నడిపించును గాక. సదాకాలం బిడ్డలకు తోడైందును గాక. వాళ్ళ దుఃఖ దినములు సమాప్తమవును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.